హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి. నేను ఈ ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేయలేదు, కానీ నా సెకండ్ ఛానల్ అయిన వన్ హ్యాపీ లైఫ్లోని చాలా మంచి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు మీరు కనుక వాచ్ చేయకపోయింటే ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి. ఆ వీడియో మనం లైఫ్ అంతా హ్యాపీగా పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి అన్న దాని మీద చేశానండి. ఆ వీడియో గురించి నేను చాలా హోంవర్క్ చేశాను, చాలా డేస్ నుంచి ఈ పాయింట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు కనుక నన్ను అబ్జర్వ్ చేస్తే మీకు ఆ విషయం ఈజీగా తెలుస్తుందండి. సో మీరు ఇప్పటివరకు వాచ్ అయిపోయింటే ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ వీడియో పెట్టడానికి ఇక్కడ వీడియో పెట్టడానికి చాలా తేడా ఉందండి. ఇది ఏంటి అంటే రెగ్యులర్, దీనికోసం అంత ప్లానింగ్ చేయక్కర్లేదు, హోంవర్క్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. జస్ట్ నా మనసులో ఏమనిపిస్తే అది మీకు చెప్పడమే. కానీ అక్కడ వీడియోస్కి నేను చాలా హోంవర్క్ చేస్తున్నాను, చాలా ఆర్టికల్స్ చదువుతున్నాను. లైక్ అందులోని నా రియల్ సోల్తో మీకు వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ అక్కడ నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అక్కడ ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ నేను మీకు మాటల్లో చెప్పలేనండి. అదిలో జస్ట్ 2000-3000 మంది చూసినా కూడా ఒక లోపల ఇన్నర్ పీస్ అంటాం చూడండి, అది నాకు చాలా వస్తుంది. సో ప్లీజ్ మీరు ఒకసారి వాచ్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్నాము ఐక్యాకండి. ఎందుకంటే మా ఆడపడిచాలు లాస్ట్ టైం వచ్చిన ఐక్యా ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఓపెన్ అయింది. కాబట్టి నేను వాళ్ళు ఇప్పటి వరకు ఐక్యా చూడలేదు, కాబట్టి నేను ఇప్పుడు ఐక్యాకి పట్టుకెళ్తాను. సో మేము లంచ్ కూడా అక్కడే చేస్తాము, ఐక్యా మొత్తం తిరుగుతాము, కొంచెం షాపింగ్ చేస్తాము. అండ్ 4 ఆ టైంకి ఇంటికి వచ్చేస్తాం అనమాట. 4 o'clockకి పండుది ట్యూషన్ ఉంది కదా, అందుకోసం 4 కల్లా ముందే ఇంటికి వచ్చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇది ఇప్పటి వరకు నా ప్లాన్. ఐక్యాకి వెళ్ళే ముందు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్క అమ్మాయికి ఒక డ్రీమ్ ఉంటుంది, తనకి లాంగ్ గా, లషియస్ గా, థిక్ గా, షైనింగ్ గా, పెద్ద జడ ఉండాలి, బాగా హెయిర్ ఉండాలి అని. కొంతమంది థిక్ హెయిర్, థిక్ బ్యూటిఫుల్ బ్లాక్ హెయిర్ తో బ్లెస్డ్ ఉంటారండి. కొంతమంది నాలా ఉంటారు, అంత హెయిర్ అన్నది థిక్ గా కానీ వాల్యూమస్ గా కానీ ఉండదు. సన్నంగా పల్చగా జుట్టు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కూడా చాలా డిఫరెన్స్ వస్తే వాళ్ళు ఇప్పుడు కాన్షియస్ అయిపోతారు. ఎవరైనా నా జుట్టు సన్నంగా ఉందంటారేమో, జుట్టు బాగాలేదంటారేమో, లేదా కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా ట్రై చేయాలంటే జుట్టు మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో అన్న భయం అన్నది చాలా వరకు ఉండిపోతుంది. నేను ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా నేను ట్రై చేశానండి, నా హెయిర్ గ్రోత్ ని పెంచాలి, నా హెయిర్ ఇంకా థిక్ గా చేసుకోవాలి అని. లైక్ డిఫరెంట్ ఆయిల్ ట్రీట్మెంట్స్, హాట్ ఆయిల్ మసాజ్లు కానీ, బ్యూటీ పార్లర్స్ లోని ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, వీక్ ఒకసారి చేయించుకోవాలి, 6 months అవి కానీ, హెయిర్ ప్యాక్స్ కానీ, ఆర్గానిక్ హెయిర్ ప్యాక్స్, ఆల్మోస్ట్ అన్ని రకాలు ట్రై చేస్తాను. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, బయట నుంచి మనం ఎంత చేసినా కూడా మన బాడీలో హెయిర్ గ్రో చేసే హార్మోన్స్ అన్నవి ఎక్కువగా ఉంటే, మన హెరిడిటరీలో ఆ గ్రోత్ అన్నది ఎక్కువగా ఉంటే మనకు కూడా వస్తుంది. అంతేకాని నేను ఇప్పుడు రోజు బయోటిన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్లనో, లేదంటే బోల్డ్ అంత ఆయిల్ అప్లై చేయడం వల్ల నా హెయిర్ అన్నదాన్ని గ్రో చేయలేను అనమాట. నా హెయిర్ అన్నది నా బాడీలోనే గ్రో అన్నది తక్కువ. నేను 5 monthsకి ఒక్కసారి వ్యాక్సిన్ చేస్తాను, నా లెగ్స్ అయితే 6 monthsకి ఒకసారి వ్యాక్సిన్ చేస్తాను. అంత స్లోగా గ్రోత్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎంత కుస్తీ పడినా కూడా నా హెడ్ మీద హెయిర్ అన్నది పెంచలేదు. సో ఇలా నేను చాలా సార్లు నా వీడియోస్ లో నేను చెప్పాను, నా హెయిర్ చాలా పలిచిన అని చాలా సార్లు చెప్పాను. నా ఛానల్లో బోల్డ్ మంది కామెంట్ చేస్తానండి, మా హెయిర్ కూడా చాలా పలిచినాక మ్యారేజ్కి వెళ్ళాలంటే సిగ్గొస్తుంది, లేదంటే భయం వేస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కొంచెం మాకు లోగా కాన్ఫిడెన్స్ ఫీల్ వస్తుంది అని. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఇవన్నీ చూసి తను ఏదైతే వేని ఎంచుకున్నారో ఆ వేని మనందరితో షేర్ చేసుకున్నారు. అవేనండి హెయిర్ ఎడిషన్స్ అంట. హెయిర్ ఎడిషన్స్ అంటే ఏంటి అంటే, ఇవి హెయిర్ అనేది దొరుకుతుంది అనమాట మనకి. అవి నాకు పంపించారండి హెయిర్ ఎడిషన్స్. తను చెప్పారు ప్రతి అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉండడం అన్నది తనకి చాలా ఇష్టం అంట. తన హెయిర్ ఎడిషన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట. సో తను మిగిలిన అమ్మాయిలకు కూడా ఆ హెల్ప్ చేయాలనుకుంటున్నారు. అందుకోసం నా ద్వారా మీ అందరికీ తెలిస్తే, ఇలాంటి ఒక కాన్సెప్ట్ మార్కెట్ లో ఉంది అన్నది తెలిస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్లీ మీరు ఫంక్షన్స్ కి వెళ్తున్నారు, లేదా మీ మ్యారేజ్, మీ ఎంగేజ్మెంట్, అలాంటప్పుడు ఇంకా బాగుంటది.
కొంచెం అలవాటు అయిపోతే డైలీ బేసిస్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. అవి వచ్చేసి ఇలాంటి ఒక బాక్స్ లో వచ్చాయండి. నా దగ్గర టోటల్ గా 3 వచ్చాయన్నమాట. ఇలాగా నెట్ లో పెట్టి వచ్చాయి. ఇవి హెయిర్ ఎడిషన్స్ అన్నమాట. ఇవి ఇలా ఉంటాయండి. ఇవి మన హెయిర్ కలర్ కి తగ్గట్టుగా మనం మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. వెనకాతలు వచ్చేసి ఇలా క్లిప్ ఉంటుంది. మనం జస్ట్ ఓపెన్ చేసి మన హెయిర్ లో ఇలా పెట్టేసుకో. దీని వల్ల మన ఒరిజినల్ హెయిర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే ఓన్లీ 1% డ్యామేజ్ అనేది మాత్రం అవుతుంది. లైక్ ఎక్కువగా డ్యామేజ్ ఏమవుడు. ఇది ఎంత హెవీగా కూడా అనిపించదండి. లైక్ చూసారుగా ఇది నా హెయిర్ కి 80 to 90% లాగా మ్యాచ్ అవుతుంది. అండ్ నేను ఎప్పుడైతే ఇది పెట్టుకుని నేను నీట్ గా కోమ్ చేస్తానో ఇది నా హెయిర్ లో బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఇది చూసారా ఇంతలా ఉంటుంది అనమాట. జస్ట్ మనం హెయిర్ ని పార్టిషన్ చేసి ఈ క్లిప్స్ అనేవి మన దాంట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇంతకు ముందు సవరం అంటాం, గుర్తుందా? విగ్స్ సవరం అంటాం. విగ్స్ అనేవి మన ఫేస్ కి అస్సలు సూట్ అవ్వవు. చాలా వరకు వాటిని మనం ఇష్టపడము. అండ్ సవరం అంటే ఏంటి అంటే మనం జడ కొంచెం వేసుకున్న తర్వాత జడ నుంచి ఆ జడని మనం పెడతాం అనమాట. అది మెయిన్లీ జడకి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. బట్ ఈ హెయిర్ ఎడిషన్స్ ఏంటంటే మీరు లూజ్ హెయిర్ వేసుకోవచ్చు, పోనీ టైల్ వేసుకోవచ్చు, జడ వేసుకోవచ్చు. ఇంకా మీకు మీ ఒరిజినల్ హెయిర్ ని మీరు ఎలా స్టైల్ చేస్తారో ఈ హెయిర్ ని కూడా మీరు అలాగే స్టైల్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఈ హెయిర్ మొత్తాన్ని నీట్ గా కోమ్ చేయాలండి. మీరు ఈ హెయిర్ కి సీరమ్స్ అప్లై చేయొచ్చు, లైక్ మీరు కర్ల్స్ చేయొచ్చు, స్ట్రైటన్ చేయొచ్చు, ఆల్మోస్ట్ అన్ని చేయొచ్చు అనమాట. లైక్ బ్యూటిఫుల్ గా ఉంది. ఒకవేళ మీ హెయిర్ షార్ట్ హెయిర్ ఉండి మీకు లెంత్ హెయిర్ కావాలంటే కూడా మీరు ఈ హెయిర్ ఎడిషన్స్ కి ఆప్ట్ చేయొచ్చు. అదే మీ హెయిర్ లోని ఫుల్ గా కలిసిపోవాలి అనుకుంటే ఈ హెయిర్ ని కూడా మీ హెయిర్ అంతా షార్ట్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి మనం నీట్ గా కోమ్ చేసుకుందాం. ఇవి కనుక మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తానండి. మీరు ఒక్కసారి తనని పింక్ చేయొచ్చు. తను మిగిలిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్తారు. చాలా చాలా ఈజీగా మనం ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలి, ఇది మనం ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మన ఒరిజినల్ హెయిర్ ని కూడా నీట్ గా కోమ్ చేసుకోవాలి. ఎలా అయితే మనం ఆ హెయిర్ ని కోమ్ చేసాము. ఈ హెయిర్ ఎడిషన్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ మీ హెయిర్ మొత్తం ఎటువంటి చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలండి. తర్వాత మిడిల్కి పార్టిషన్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని చిన్న ముడిలాగా మీద వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల అది మనకి అడ్డుగా రాదు. యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయండి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని. వాళ్ళు నాకన్నా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాజ్ నేను బిగినర్ కాబట్టి నేను అంత యాప్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనుకుంటున్నాను. నాకే అనిపించింది అనమాట. ఇంకా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చండి. ఎంత బాగుంటుందంటే ఇది మీకు అసలు బయట నుంచి ఎవరు గుర్తు కూడా పట్టరండి. అంత బాగుంటుంది ఇది. లైక్ నాకు ఇంకా రాక నేను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. బట్ సరిగ్గా వచ్చింది అంటే ఇది చాలా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇంకొన్ని వీడియోస్ అని చూడండి. మీ హెయిర్కి ఎలా మ్యాచ్ చేయాలో అది కూడా నేర్చుకోండి. చూసారుగా ఎంత బాగుందో. లైక్ మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. నా డ్రీమ్ అయితే అలాగే అనిపిస్తుందండి. ఇంకా నేను బాగా నేర్చుకుని ఇంకా బోల్డ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకా నేను సరిగ్గా పెట్టుకోలేదండి. మీరు ఇంకా బాగా పెట్టుకోవచ్చు. ఇంకా బాగా బ్లెండ్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. నేను దీన్ని పోనీటైల్ గా కూడా వేసుకోగలుగుతాను. ఫస్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది చాలా ఎక్కువ థిక్ వాల్యూమస్ గా ఉందన్నమాట. ఈ హెయిర్ పెట్టుకుంటే చాలా చాలా వాల్యూమస్ గా ఉంటుంది. మీకు చాలా పెద్ద జడ, చాలా ఎక్కువ హెయిర్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం సింపుల్ది అండ్ ఇంత హెయిర్ అనమాట. మీరు అడగొచ్చు ఇవన్నీ బరువుగా ఉండవా, మన మెయిన్ హెయిర్ ని డ్యామేజ్ చేయవా అని. అంత డ్యామేజ్ అయితే చేయవండి. అంత బరువుగా కూడా ఉండవు. పెట్టుకున్నప్పుడు కొంచెం బరువుగా అనిపిస్తాయి. లైక్ ఒక 4-5 టైమ్స్ యూజ్ చేసినప్పుడు మీకు హెయిర్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇలాంటి ఒక ప్యాకేజింగ్ లో వస్తాయండి. మీరు ఓపెన్ చేసి జాగ్రత్తగా యూజ్ చేసుకుని మళ్ళీ ఈ ప్యాకెట్స్ లోనే పెట్టేసుకోవచ్చు అన్నమాట. మీ హెయిర్ న్యాచురల్ గా కనిపించాలి అంటే మీ హెయిర్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ కి తగ్గట్టుగా మీరు హెయిర్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నా హెయిర్ ఈ కలర్ లో ఉండేది, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు హోప్ మీ అందరికీ ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకున్నాను. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే నేను కూడా ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. దీన్ని న్యాచురల్ హెయిర్ లోకి ఎలా బ్లెండ్ చేయాలి, దీన్ని హెయిర్ ఎలా కట్ చేయాలి, వీటన్నిటిని నేను కూడా నేర్చుకోవాలి. బట్ నేను కింద ఒక లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీరు అక్కడ కనుక క్లిక్ చేస్తే తన దగ్గరికి మీరు వెళ్తే తను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. నాకన్నా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వీటిని కేర్ తీసుకెళ్ళి ప్రతిదీ చెప్తుంది అనమాట. నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను. మరికొన్ని రోజులు నేను నేర్చుకున్న తర్వాత ఇంకా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఇంకో వీడియో ఇస్తాను.
హోప్ ఇది మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బ్లెస్సింగ్ లాగండి. మీరు మీ విషెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు, మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని హై చేసుకోవచ్చు. చాలా చాలా హ్యాపీగా ఈ హెయిర్ ఎడిషన్స్ది మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్. పదండి ఐక్యాకి వెళ్దాం. క్యాబ్ ఆల్మోస్ట్ వచ్చేసిందండి. చలో మనం ఐక్యాకి వెళ్దాం. క్యాబ్ బుక్ చేసుకుని మేము 5 కలిసి ఐకియాకి వచ్చేసామండి. ఈ రోజే నేను ఐకియా వెళ్దామని ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది రోజు వర్కింగ్ డే కదా, అంత రష్గా ఉండదు, ఖాళీగా ఉంటుంది, మనం సో మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఈరోజు ఈద్ అవ్వడం వల్ల, హాలిడే అవ్వడం వల్ల ఐకియా మొత్తం జనాలు ఉన్నారండి. ఫుడ్ కోర్ట్లోని ఫుడ్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ మాకు 20 to 25 minutes పట్టింది, అంత ఎక్కువ రష్ ఉందన్నమాట. అండ్ మన సబ్స్క్రైబర్లో ఎంతమంది ఈద్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా మా ఫుల్ ఫ్యామిలీ తరపున మీ ఫుల్ ఫ్యామిలీకి ఈద్ ముబారక్ అండి. మీరు అందరు చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారని నేను కోరుకుంటున్నాను. తర్వాత అక్కడ మా వదినికి నేను ప్రతిదీ చూపిస్తున్నాను అనమాట. కిచెన్లు, డ్రాయింగ్ రూమ్లు, కిడ్స్ రూమ్లు, ఇలా ప్రతిదీ చూపిస్తున్నారు. మెయిన్లీ సాహిల్ సూపర్ ఎక్సైటెడ్ అయిపోయాడు అనమాట. వాడికి ఆల్రెడీ ఈ షాప్ మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళ అత్తకి ఆడు హ్యాపీగా చూపిస్తున్నాడు. అత్త ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉంది, అది ఉంది అనేసి. మా వదిన వాళ్ళు కూడా చూస్తారు, బోల్డ్ అని వాళ్ళు కూడా చూశారు. కానీ పిల్లలు వాళ్ళకి చూపిస్తున్నప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అంట. మనకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు అన్న హ్యాపీనెస్ మనకి ఎక్కువగా అనిపిస్తుంది కదా. సేమ్ ఫీలింగ్లో మా వద్ద ఉందండి. చూసారుగా ఈ ఫుడ్ కోర్ట్లో ఎంత జనం ఉన్నారో. తర్వాత ఒక 20-25 minutes వెయిట్ చేసిన తర్వాత మేము ఇవన్నీ ఆర్డర్ చేసాం. మా 5 members ఫేవరెట్ డిషెస్ అన్నీ ఆర్డర్ చేసాం అనమాట. మేము ఆర్డర్ చేసాం అంటే దాల్ మఖని ఆర్డర్ చేసాం విత్ రైస్, స్వీట్ కార్న్ సూప్, చికెన్ నగెట్స్, చీజ్ కేక్. ఇంకేంటి ఆర్డర్ చేసామంటే చికెన్ బాల్స్ ఒకటి, సాల్మన్ ఫిష్ కూడా ఆర్డర్ చేసామండి. ఇవన్నీ ఒక్కొక్కరిది వాళ్ళ ఫేవరెట్ డిషెస్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాం. మేము అన్నీ సూపర్గా యమ్మీగా తిన్నాం అనమాట. లైక్ సాల్మన్ ఫిష్ అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ అండి, అది ఆల్మోస్ట్ 500 rupees అనమాట. చాలా చిన్న పీసే ఇచ్చారు. బట్ సాల్మన్ ఫిష్ బయట కూడా కాస్ట్లీయే కాబట్టి ఇట్స్ ఓకే. నేను ఈరోజు ఎక్కువ బ్లాగ్ చేయలేదండి, అక్కడక్కడ స్నేక్ పీక్ చిన్న బిట్స్ మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మా వదిన అందరూ ఉన్నారు, వాళ్ళు ఇయర్లీ ఒక్కసారి వస్తారు కాబట్టి నాకు వాళ్ళతో బోల్డ్ అని మాట్లాడుకోవాలి, వాళ్ళ మాటలు వినాలి అని ఉందన్నమాట. మళ్ళీ కెమెరా తీసి వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇంకా నేను అక్కడక్కడ చిన్న బిట్స్ మాత్రమే తీశాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తానండి. టాటా, బాయ్ బాయ్. అండ్ కుషాల్ ఇక్కడ దేనికో ఏడుస్తున్నాడు. ఏడిస్తే వాళ్ళ మమ్మీ దగ్గరికి రాకుండా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళిపోయాడు. చూసారా వాళ్ళు ఎంత క్లోజ్ అయిపోయారో. అది DNA. బాయ్.